ఇప్పటికే అగ్రకులాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సింగిల్ క్యాస్ట్ గా 4 పదవులు ఉన్నాయి. సింగిల్ క్యాస్ట్ గా 4 పదవులు ఉన్నాయి. 4 మంత్రివర్గాలు ఉన్నారు. ముఖ్యమంత్రి, అదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అగ్రకులాల జనాభే 7% అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. ఆ 7% ఉండబడే అగ్రకులాల్లో బ్రాహ్మణులకు ఒక అవకాశం వచ్చింది, వెలమలకు ఒక అవకాశం వచ్చింది, కమ్మ వారికి ఒక అవకాశం వచ్చింది. వెలమలకు జోపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. అదే సమయంలో బ్రాహ్మణులకు సుధీర్ బాబు గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. 7% జనాభా ఉంటే 7 ఉన్నట్టే కదా. రెడ్డి సామాజిక వర్గానికి 4, మిగిలిన 3. అంటే మొత్తం అప్పర్ క్యాస్ట్ రీత్యా పెట్టుకున్న అగ్రకులాల జనాభా ఎంతో 7% ఉంటే 7 పెట్టుకున్నారు. మరి 10-11% ఉండబడే 10-12% జనాభా గల మాదిగల నుంచి ఇప్పటి వరకు దామోదర నరసింహ గారే ఒక మంత్రి అని చెప్తున్నారు. మరి 7% ఉన్న అగ్రకులాలకు 7 ఇచ్చినప్పుడు కనీసం 10% పైగా ఉండబడే మాదిగలకు మరో 2 మంత్రి పదవులు ఇవ్వడం అనేది, మరో 2 మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది న్యాయబద్ధం అని చెప్పి మేము కోరుతున్నాం. అది డిమాండ్ కూడా చేస్తున్నాం. అయితే మేము బహిరంగ ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ దగ్గర మాదిగలకు రాజకీయ పలుకుబడి లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ దగ్గర మాదిగలకు రాజకీయ పలుకుబడి లేదు. మాలలతో పోల్చుకుంటే దామోదరం సంజీవయ్య గారి కాలం మొదలుకొని, అంటే నేను పుట్టక ముందు కాలం మొదలుకొని ఈనాటి మల్లికార్జున్ ఖర్గే కాలం వరకు దళితుల్లో సౌత్ నుంచి మొత్తం మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పెట్టేసుకుంటూ వచ్చింది. అందుకు సాక్ష్యం భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కర్నూలు వాసి దామోదర సంజయ్ గారు దళితుల్లో తొలి దళిత ముఖ్యమంత్రి కాదు, మాల సామాజిక వర్గం. ఆయన కాంగ్రెస్ పార్టీకి మొదటి జాతీయ పార్టీ దళిత అధ్యక్షుడు కూడా. కాంగ్రెస్ పార్టీకి దళిత వర్గాల్లో మొదటి అధ్యక్షుడు ఎవరని ఉంటే దామోదర సంజయ్. అందులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పలుకుబడి వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు పలుకుబడి ఉండడం వల్లనే ఈ రోజు ఏకకాలంలో సోనియా గాంధీ కుటుంబం ఎన్ని పదవులు పొందుతుందో ఏకకాలంలో అదే మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు అదే పదవులు పొందగలరు. వాళ్ళకున్నంత పలుకుబడి సోనియా గాంధీ గారి కుటుంబంతో ఉన్నంత పలుకుబడి మాలలకు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇవాళ ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబంలో 3 చట్టసభలు ఉన్నారు. ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబంలో 3 చట్టసభలు ఉన్నారు. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ గారు లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. అంటే కాంగ్రెస్ పార్టీని శాసించే, కాంగ్రెస్ పార్టీని నడిపించే సోనియా గాంధీ గారి కుటుంబంలో 3 ఏకకాలంలో చట్టసభలు ఉండగలిగారు. బహుశా భారతదేశంలో ఏకకాలంలో ఒకే కుటుంబం నుంచి 3 ఉన్న కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబమే. వాళ్ళ పలుకుబడికి అది నిదర్శనం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఏకకాలంలో చట్టసభలో 3 పంపే అవకాశం, 3 పోయే అవకాశం మన మాలలకే ఉంటుంది. భారతదేశం మొత్తమే చెప్తున్నాను. అందుకు సాక్ష్యంగా ఈ రోజు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అనబడుతున్న మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడే కాదు, ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన సొంత అల్లుడు, తన కూతురునిచ్చిన భర్త సొంత అల్లుడు గుల్బార్గా నుంచి ఎంపీ. మల్లికార్జున్ ఖర్గే గారి సొంత కొడుకు, కన్న కొడుకు, ఆయన కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఒక మంత్రి. అంటే ఏకకాలంలో చట్టసభలో ముగ్గురుండే అవకాశం సోనియా గాంధీ గారి కుటుంబానికి ఉన్నది, ఆ తర్వాత మాల సామాజిక వర్గం కుటుంబానికి ఉన్నది కర్ణాటకలో. సేమ్ టైం తెలంగాణలో కూడా ఏకకాలంలో ముగ్గురు చట్టసభలు ఉండే అవకాశం ఇక్కడ ఉండబడే వెంకటస్వామి కుటుంబానికే వచ్చింది. ఇక్కడ ఉండబడే వెంకటస్వామి గారి కుటుంబానికే వచ్చేసింది. అందుకు సాక్ష్యం వెంకటస్వామి గారి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, వర్గీకరణకు వ్యతిరేకంగా మొన్న సభ పెట్టిన వెంకటస్వామి గారి మరో కొడుకు చెన్నూరు ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే కొడుకు పెద్దపల్లి ఎంపీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరిని చూస్తారు? సోనియా గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీనే చూస్తుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత, కాంగ్రెస్ పార్టీని శాసించే అవకాశం సోనియా గాంధీ కుటుంబానికి ఉంటే, ఆ తర్వాత ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీని శాసించే, కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబం తరఫున 3 పదవులు పొందే అవకాశం అటు కర్ణాటక వెళ్ళిన దళితుల్లో మాలలకే ఉన్నది, అదే సమయంలో తెలంగాణకు వచ్చినా కూడా దళితుల్లో మాలలకే ఉన్నది. ఈ స్థాయి పలుకుబడి మాకు ఉంటుందా అంటే మాదిగలకు మొదటి నుంచి లేదు. అందువల్ల మేము బయట నుండి అడగాల్సి వస్తాం. మాదిగల పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, సోదరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము బయట నుండి, ఆ మాదిగల పక్షాన బయట నుండి మేము కోరాల్సి వస్తుంది, విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది. మాకు పలుకుబడి లేదు కాబట్టి. అదే సమయంలో ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అనునిత్యం రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ తెలంగాణలో ఎవరికి దొరుకుతుంది? అనునిత్యం మల్లికార్జున్ ఖర్గే గారి అపాయింట్మెంట్ ఎవరికి దొరుకుతుంది? ముఖ్యమంత్రి కన్నా అప్పుడు ఇప్పుడు కొంత దొరకలేదేమో కానీ మా మల్లు రవి గారికి ఉన్న మా మల్లు బట్టి విక్రమార్క గారికి నిరంతరం దొరుకుతుంటారు. మీరు చూడండి, త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోయే సమయానికి నిన్న మల్లికార్జున్ ఖర్గే గారిని కలవగలిగాడు, నిన్న రాహుల్ గాంధీ గారిని కూడా కలవగలిగాడు. ఒకవైపు పత్రికల్లోమో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని చెప్పి వార్తలు వస్తుంటాయి. మీరు ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన మల్లికార్జున్ ఖర్గే గారిని దాదాపు ఎవరు కలవనన్ని సార్లు మల్లు రవి గారు కలవగలిగాడు. ఎవరు కలవనన్ని సార్లు సందర్భాల్లో మల్లు బట్టి విక్రమార్క కలవగలిగాడు. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా మా కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండబడే మా మాదిగ మంత్రి అనబడుతున్న దామోదరం రాజనరసింహ ఈ మధ్య కాలంలో వాళ్ళు కలిసినన్ని సార్లు ఎప్పుడు కలవడానికి అవకాశం వచ్చిందా? రాలేదు. ఎందుకంటే బహుశా మా వాళ్ళకు సరైన సమయంలో అపాయింట్మెంట్ కూడా దొరకదు. వాళ్ళు ఎప్పుడు పోయినా అపాయింట్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు మాట్లాడాల్సి వస్తారు. లోపల ఏం మాట్లాడతారో బయట చెప్పరు కదా. వ్యక్తిగానే కలుస్తున్నారు. ఓ 10 మంది ఏకకాలంలో కలిస్తే అక్కడ ఏదైనా చర్చ జరిగితే 10 మందిలో ఎవరో బయటకు చెప్తారు. కానీ ఎప్పుడు కలిసిన మల్లు రవి ఖర్గే గారిని కలుస్తాడు, ఎప్పుడు కలిసిన మల్లు బట్టి విక్రమార్కే రాహుల్ గాంధీని ఖర్గే గారిని కలుస్తారు. వాళ్ళకు ఆ స్థాయి శక్తి ఉంది. ఇప్పుడు మాకు ఒక ఎంపీ లేడు కదా, వాళ్ళకి ఎంపీలు ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఎప్పుడైనా పోయి కలవడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే మేము అప్పీల్ చేస్తున్నాం.